దినాల సంధి ఏ ఇంట్లో చూసినా 5 నంబర్ మీద తిరిగే ఫ్యాన్ కట్క ఇప్పుడు 2వ నంబర్కు దిగింది. హాగో ఎండాకాలంలో ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరిగినా సరిపోదు, ఆ సొంటిది 2వ నంబర్ అంటావు అంటారా? ఎండాకాలం అయిపోగానే సరిపోదు, ఎండలు కూడా కొట్టాలి. ఓ పారి బయటకు పోయి చూడుర్రి ఎట్లుందో వాతావరణం. ఓరి పోరాలు చూసివర్రి, కరెంట్ తీగలు కూడా ఏమన్నా నూసిపడ్డాయేమో. చూసిరుగా గరోడ్లు చెరువులోళ్ళ ఎట్లా మునిగినాయో. ఓ 4 దినాల సంది ఏడ చూడు సూరన్న గానొచ్చుడే కరువైండు. ఎండాకాలం వస్తే పాపం బగబగ మండుకుంటా సురుకులు అంటించే సూరన్న కనీసం చూద్దామన్న కానరాకుట అయిపాయే. ఊర్లల్లానే కాదు పట్నంలో శాన జాగలల్లా జోపిడ్చబెడుతుంది వాన. ఇప్పుడు పడే ఈ వానలు చెడగొట్టే వానలు అంటారు తెలిసేగా. చేతికొచ్చిన పంటలు భూమి పాలైతే ఇప్పుడే. ఎంత పైల ఉంటే అంత మంచిది. ఇప్పుడు ముసలోళ్లను పిలగాలను మాత్రం ఓ కంట వెట్టుర్రి. కాలం ఎటమటమైతే అడ్డమైన బీమార్లు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తురు డాక్టర్లు. ఇక కొన్నొద్దులు ఏదన్నా పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళకుర్రి. జర వానలోడ్చేదాకా ఉడుకుడుకు తిండేది నుర్రి, పానం కింద మీద కాకుట్టుంటది. ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ ఇండ్లకి చేరుకోర్రి. ఏమంటున్నాం పైలమ్మలా? శిషి ఏం మనిషిలో ఏమో, కమిషన్ల కోసం 10వ తరగతి పరీక్ష రాసే పిల్లల జీవితాలతోనే ఆడుకున్నారు కొంతమంది పాడువేగాళ్ళు. వాళ్ళు చేసే లత్కోర్ పనులతోని కొంతమంది సర్కార్ ఆఫీసర్ల నౌకర్లు కూడా పోయినాయి. ఏం మనుషులరా మీరు, ఎక్కడ మోపైనరా దగులుబాజీగాళ్ళు. నరికిరేకలు 10వ తరగతి పేపర్ లీకులా కొత్త ముచ్చట్లు తెలుస్తున్నాయి. అదేందో చూడండి. మేమే సొక్క పుసలం, మేమే పత్తిత్తులం అని చెప్పుకునేటోళ్ళే 10వ తరగతి పేపర్ లీకులు చేసిండ్రట. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటోళ్ళే కాసుల కక్కుర్తి పడి ఈ కంపు పని చేసిండ్రని పోలీసులు తేల్చిండ్రు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేష్ పిఏ అంటే ఎమ్మెల్యే అన్ని పనులు దగ్గరుండి చూసుకునే ఉగ్గిడి శ్రీనివాస్ అనేటోడు ఈ లీకు చేసిండట. మరి ఎవరు సూత్రధారులో ఎవరు చేయమంటే చేసిండో తెలియదు గాని తెలుగు పరీక్ష ప్రశ్నపత్రాల ఫోటోలు వాట్సాప్ లో పెట్టి పెంట పెంట చేసిండట. గౌతమ్ హై స్కూల్ అనే ప్రైవేట్ బడి ప్రిన్సిపల్ గుణకుంట్ల శంకర్ తోని ఒప్పందం చేసుకున్నాడట. ఎన్ని లక్షలు తీసుకున్నాడో ఏమో తెలియదు గాని మీ పిల్లలకు ఎక్కువ మార్కులు మంచి ర్యాంకులు వచ్చేటట్టు చేస్తా అని SLBC బడిలో పరీక్ష రాస్తున్న బల్లెం లక్ష్మి అనే బుజ్జిని బెదిరించి ప్రశ్నపత్రాలు ఫోటోలు తీసుకున్నారట. దీంట్లో చాలా మంది బద్మాష్గాలే ఉన్నారట. ఇంత జరిగితే ఓ ఎమ్మెల్యే ఏం చేయాలి? గిసొంటి లంగ పనులు చేసేటోళ్ళని దరిదాపులకే రానియొద్దు. కానీ ఎవరంలా తన పిఏ పేరు లేకుండా పోలీసులను మేనేజ్ చేసిండట వేముల వీరేషు. వార్తలు రాసేటోళ్ళని బెదిరించిండట. ఇక దీని మీద ఎమ్మెల్యేకి తెలవకుంటేనే పేపర్ లీక్ జరిగిందా? ఎమ్మెల్యే ఏం కుండి చేయించిండు, లేకపోతే పోలీసులను ఎందుకు మేనేజ్ చేయాల్సి వచ్చింది? వేముల వీరేష్ ను పొట్టు పొట్టు తీడుతున్నారు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లల తల్లిదండ్రులు. ఎమ్మెల్యే అయ్యుండి తప్పు చేసినోన్ని తప్పిచ్చే పని చేసేటానికి సిగ్గుండాలి. ఇజ్జతున్నోడైతే అసొంటి పనులు చేయొద్దు. తప్పు చేసినోనికి అండగుండు ఇంకింత పెద్ద తప్పు. అది కూడా తెలవకుంటే ఎన్కేసుకొని వస్తే ఎమ్మెల్యే కిలుగుంటదా? ఎవడో పేపర్లు లీక్ చేస్తే జిరాక్స్ సెంటర్లలో దొరికినాయని రచ్చ చేసినోళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తారా? కోడలకు బుద్ధి చెప్పి అత్తేదో చేసిందన్నట్టే ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ చేసే పనులు అని తిడుతున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు.